वैद्यं वन्दे भवज्ञममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ते सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। మొన్నటి వరకు గత 4 నెలల నుండి మహాభారతం ఆది పర్వం లోపల వచ్చినటువంటి విషయాలన్నీ కూడా వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా యథామతిగా నాకు నేను ఆ మహాభారతం అనేటువంటి పెద్దదైనటువంటి సముద్రం లోపల స్నానం చేయాలని సంకల్పం చేస్తున్నానంటే ఈ విధంగా ఆ సాక్షాత్ వేదవ్యాసుల వారు రచన చేసినటువంటి ఈ మహాభారతం నిర్విఘ్నంగా ఆది పర్వం సమాప్తమైపోయింది. గురుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం, భగవంతుడి యొక్క అనుగ్రహం, ఈ కారణం చేత ఏ విఘ్నం రాకుండా ఇదంతా కూడా ఈ ఆది పర్వం సమాప్తమైపోయింది. సభాపర్వం ప్రారంభమవుతుంది. మహాస్వాముల వారి యొక్క అనుగ్రహం వల్ల, దేవుడి యొక్క కరుణ వల్ల వాళ్ళే నాయంలో ఉండి ఈ 2 వాక్యాలను చెప్పించాలని గురువంతర్యామి అయినటువంటి సీతాపతి శ్రీరామచంద్రుల వారి యందు ప్రార్థన చేస్తూ దీంట్లో ఏదైనా ప్రారంభిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల, మహాభారతం సభాపర్వం లోపల నిర్ణయం లోపల చెప్పినారు. జనార్దన ఆజ్ఞయ, భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారంగా, కృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞానుసారం ఆ మయాసురుడు ఆశ్చర్యకరమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక సభను తాను నిర్మాణం చేసి ధర్మరాజు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భీమసేనుల వారికి అద్భుతమైనటువంటి ఒక గదను కూడా ఇచ్చారు అని ఆచార్యుల వారు తమ నిర్ణయం లోపల, ఈ సభాపర్వం లోపల, పర్వం లోపల అనుపర్వం అనేటువంటిది, ఈ సభాపర్వం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఈ సభాపర్వం లోపల అనుపర్వం అంటే మంత్రపర్వము. ఈ మంత్రపర్వం లోపల ఈ విధంగా మొదలు ఆచార్యుల వారి యొక్క నిర్ణయాన్ని చెప్పిన తర్వాత జన్మేజయుడు ప్రశ్నిస్తున్నాడు వైశంపాయనుల వారికి. ఈ విధంగా స్వామిన్, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఈ విధంగా మహా తేజస్వి అయినటువంటి వాళ్ళు, జయశీలులైనటువంటి వాళ్ళు, అగ్రగణ్యుడైనటువంటి ఆ యొక్క అర్జునుడు ఆ మయాసురుడిని ఏ విధంగా అగ్ని నుండి విమోచనం చేయించాడు,
తర్వాత ఏం చేశారు దాన్నంతా కూడా నాకు చెప్పండి స్వామి అని ఈ విధంగా జన్మేజయుడు వైశంపాయనుల వారికి అడుగుతున్నారు. వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఏ రాజన్ వినవయ్యా, నీ పూర్వజులైనటువంటి వాళ్ళు ఆ యొక్క అర్జునుడి యొక్క చరిత్రను యథావత్తుగా నేను నీకు తెలియజేస్తాను వినవయ్యా అని అంటున్నారు. శస్త్రధారిలలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అగ్రగణ్యుడైనటువంటి వాడు ఆ యొక్క అర్జునుడు. ఆ యొక్క మయాసురుణ్ణి అగ్ని నుండి విమోచనం చేయించి ఆ అగ్ని వల్ల శ్రేష్టమైనటువంటి ఆ యొక్క గాంధీవ ధనస్సును, అక్షయమైనటువంటి 2 బత్తలిగా ఆ యొక్క బాణాలను కూడా పొందినటువంటి వాడైతాడు. ఈ విధంగా అగ్నిదేవుడు సంతోషంతోని ఎప్పుడైతే ఇవ్వగానే ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, అనంతరం కృష్ణుడి యొక్క సన్నిధానం లోపల అర్జునుడిని గురించి ఈ విధంగా అంటున్నాడు కదా, ఏ అర్జున, ఈ విధంగా నువ్వు ఆ మయాసురుడికి రక్షించు 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 అని అన్నావు, అభయం ఇచ్చినావు అని అన్నావు. కాబట్టి ఈ విధంగా స్వామి నువ్వు నాకు ఎందుకొరకంటే ఆ యొక్క అగ్నిదేవుడు అంటున్నాడు, నేను ఇక్కడ వచ్చి ఈ కాండవ వనాన్ని దహనం చేయాలని అనుకునేటప్పుడు ఈ కాండవ వనమంతా కూడా ఆ ఇంద్రదేవుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు వచ్చి ఈ యొక్క కాండవ వనాన్ని దహనం చేయాలనుకునేటప్పుడల్లా కూడా ఆ యొక్క ఇంద్రుడు నాకు విజ్ఞాన్ని తెస్తున్నాడు. ఈ విధంగా ఆ విజ్ఞాన్ని మొత్తం మీరు దూరం చేశారు స్వామి అర్జున. కాబట్టి ఈ విధంగా నువ్వు నాకు ఉపకారం చేశావు అర్జున. కాబట్టి నువ్వు నాకేమని అన్నావు, ఆ మయాసురుడు అర్జున 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 అని పలకగానే అప్పుడు అర్జునుడు అన్నాడు, ఏ మయాసురా, నేను నీకు అభయం ఇచ్చాను అని అన్నాడు. ఆ విధంగా అగ్నిదేవుడు అన్నాడు కదా, అగ్నిదేవుడు అర్జునుడు నీకు అభయం ఇచ్చాడు కాబట్టి నేను నిన్ను దహించను అని అన్నాడు. ఈ విధంగా మధురమైనటువంటి మాటలతోని గౌరవించాడు. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు కూడా తన చేతి లోపల ఆ యొక్క చక్రాన్ని పట్టుకొని ఉన్నాడు. ఏ దానవులైతే ఉన్నారో ఆ దానవుల పైన తన చక్రాన్ని వదలాలని తాను సిద్ధమై ఉన్నాడు. ఆ సమయం లోపల అర్జునుడు ఎప్పుడైతే అభయం ఇచ్చాడో కృష్ణ పరమాత్ముడు అన్నాడు కదా, అర్జునుడు అభయం ఇచ్చాడు కాబట్టి నేను ఆ దానవుణ్ణి నేను చంపను అని అలాగే ఊరుకున్నాడు. ఈ విధంగా ఏ కౌంతేయ, నువ్వు నాకు ఉపకారం చేశావు కాబట్టి నేను నీకు ప్రత్యుపకారాన్ని చెయ్యాలి. నువ్వు నన్ను అగ్ని నుండి కాపాడినావు అని ఈ విధంగా వాడు అంటున్నాడు కదా, ఓ పరంతప, నేను అసురుల యొక్క శిల్పిని. ఈ విధంగా ఆశ్చర్యకరమైనటువంటిది నీకు ఏది కావాలంటే అది నేను నిర్మాణం చేసిస్తాను. నీకు ఈ కట్టెలకు సంబంధించినటువంటిది ఏదైనా కావాలా అది నిర్మాణం చేస్తాను. ఈ విధంగా ఆ మయుడు ఎలా అంటే దేవతలకు విశ్వకర్మ ఎలాగో ఈ దైత్యులందరికీ కూడా మయుడు అలాగా. కాబట్టి వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ మయుడు ఈ విధంగా ఎప్పుడైతే అర్జునుడి ముందు అనగానే ఒక్క క్షణం చింతించి నవ్వుతున్నాడట అర్జునుడు. ఈ విధంగా
నవ్వి అంటున్నాడు కదా, ఓ మహా అసుర, నేను నీకు సహాయం చేశాను, కానీ నీ సహాయాన్ని నాకు అక్కర్లేదు, ప్రత్యుపకారాన్ని నేను పొందలేను, నేను నీకు ఉపకారం చేశాను. నువ్వు నాకు ఎప్పుడైతే కాండవ వనం లోపల అక్కడ అగ్నిదేవుడు నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు భయంతోని ఈ విధంగా అర్జున అని పలికినావో, అప్పుడు క్షత్రియుల యొక్క ధర్మం ఏంటిది? అభయం ఇవ్వడం. నేను నీకు అభయం ఇచ్చాను, ఈ విధంగా నిన్ను కాపాడినాను. కాబట్టి నువ్వు నన్ను కాపాడినావు కాబట్టి నేను నీకు ఉపకారం చేస్తాను నువ్వు అంటున్నావు కాబట్టి నీ ఉపకారం నాకు అక్కర్లేదు. అర్జునుడు అంటున్నాడు, ఈ విధంగా నీ ఉపకారాన్ని నేను స్వీకరించాను అని. అదే నా వ్రతం అని అంటున్నాడు అర్జునుడు. ఈ విధంగా మయుడు అంటున్నాడు కదా, ఓ పురుషశ్రేష్ఠ, ఈ విధంగా నీ మాటలు చాలా యోగ్యమైనటువంటి ఉన్నాయే, ఈ విధంగా నేను నీపైన ప్రీతితోని ఈ విధంగా ఏమైనా నీకు చెయ్యాలి, నీకేమైనా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను చాలా ఆ శిల్పిలలో జ్ఞానాన్ని పొందినటువంటి వాణ్ణి, పాండవులకు ఏదైనా ఒక సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను. ఏ పార్థ చెప్పవయ్యా, నీకు ప్రాసాదాలను కట్టి వాళ్ళ, ఉద్యానవనాలను కట్టి వాళ్ళ, వివిధమైనటువంటి సుందరమైనటువంటి సరోవరాలను నిర్మాణం చేసి వాళ్ళ, ఏమి చేయాలనే చెప్పు అని ఈ విధంగా విచిత్రమైనటువంటి భోగాలకు అనుగుణమైనటువంటి గృహాలను కట్టి వాళ్ళ, సహస్ర సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క గృహాలను నిర్మాణం చేసి వాళ్ళ నీ కొరకు ఏం చేయాలి చెప్పు. ఈ విధంగా విచిత్రమైనటువంటి ఆ యొక్క శస్త్రాలు, ఆ రథికుడు తాను రథంలో కూర్చొని ఇచ్చానుసారంగా రథాలు నడుస్తాయే, ఆ విధంగా ఆ రథాలు పెట్టుకోవడానికి విశాలమైనటువంటి ఆ ఇల్లుని నిర్మాణం చేసి ఇవ్వాలన. కోట గోడలతో ఉండేటటువంటిది, పెద్ద పెద్దదైనటువంటి ఆ యొక్క భవనాలు ఉండేటటువంటిది, తోరణాలతో, నవతోరణాలతో, బంగారు తోరణాలతో ఉండేటటువంటిదై నిర్మాణం చేసి ఇవ్వాలన. ఏం చేసి ఇవ్వాలనో చెప్పు. ఈ విధంగా విచిత్రమైనటువంటి వాహనాలు కావాలనా, ఏం చేయాలి నీ కొరకు, ఏమి నిర్మాణం చేయాలనో చెప్పు. అర్జున, అనేకమైనటువంటి సుందరమైనటువంటి సుఖయుక్తమైనటువంటి ఆ యొక్క ప్రాసాదాలను నేను ఈ అంతర్భూమి లోపల నేను నిర్మాణం చేసినాను. ఈ విధంగా అర్జునుడు అంటున్నాడు కదా, ఓ మయా, నువ్వు ప్రాణ సంకటంలో ఉన్నావు. ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు నేను నిన్ను విమోచన చేసినాను, నీ పరిస్థితి అలా ఉన్నప్పుడు. కాబట్టి నీ వల్ల ఏ ఉపకారం నాకు అక్కర్లేదు నాయన, చాలు నీ సఖ్యత ఉండాలి చాలు. ఏ దానవా, నీ యొక్క సంకల్పం వ్యర్థం కాకూడదు. నీకు ఏమైనా నాకు ఇవ్వాలని అనుకుంటే నాకేం అక్కర్లేదు, కృష్ణుడిని అడుగు వెళ్ళు అని అంటున్నాడు. ఈ విధంగా ప్రత్యుపకారాన్ని నువ్వు ఏదైనా చెయ్యాలని అనుకుంటే కృష్ణుడిని వెళ్ళి అడుగు అనగానే మయుడు అంటున్నాడు కదా, ఓ సుందర వదనుడైనటువంటి ఓ వాసుదేవా, ఓ స్వామి, ఏమి చెయ్యాలి స్వామి అని ఈ విధంగా మయుడు అడుగుతున్నాడు. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ జన్మేజయ వినవయ్యా, మయుడు ఈ విధంగా ఎప్పుడైతే అనగానే వాసుదేవుడు అంటున్నాడు కదా, ఒక ముహూర్త కాలం తాను విచారం చేసినాడట. ఏమి నిర్మాణం చేయాలని వీడికి
చెప్పాలి, ఆదేశించాలి అని చింత చేసి అప్పుడు అంటున్నారట, ఓ మయ ఒక సభను నిర్మాణం చేసి వీళ్ళ కొరకు అని అన్నాడట. ఒక సభను నిర్మాణం చేసి ఇవ్వు అని ప్రేరేపణ చేసినాడు భగవంతుడు వాసుదేవుడు ఆ యొక్క మయుడికి. భగవంతుడు అంటున్నాడు కదా, ఓ మయ అది ఎటువంటి సభ ఉండాలనంటే ఆ ధర్మరాజు గారికి చాలా ప్రియమైనటువంటిదై ఉండాలి. ఆ సభ లోపల ఈ విధంగా ఎవరు చూసినా కానీ కూడా చాలా విస్మృతులు కావాలి, ఆశ్చర్యపోవాలి. ఆ సభ అలా ఉండాలి. మనుష్య లోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ సభను నిర్మాణం చేయడానికి ఎవరి వల్ల కూడా సాధ్యమే కాదు. అటువంటి సభను నిర్మాణం చేయవయ్యా అని అన్నారు. ఈ విధంగా ఏ సభ లోపలనైతే దేవలోకానికి సంబంధించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా అక్కడ ఉంటాయో, కల్పనలు ఉంటాయో, ఈ విధంగా మనుష్య లోకానికి అసుర లోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క అవన్నీ కూడా అక్కడ అన్ని ఆ సభ లోపల నిర్మాణం చేయవయ్యా అని అన్నారు ఆ భగవంతుడు. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఓ జన్మేజయ వినవయ్యా. అప్పుడు ఆ మయుడు సంతోషంతో కృష్ణ పరమాత్ముడి యొక్క వాక్యాలను స్వీకారం చేసి అర్జునుడి దగ్గర వెళ్ళి అర్జునుడి కొరకని ఈ విధంగా ఒక సభా మంటపాన్ని నిర్మాణం చేయాలని తాను సంకల్పం చేస్తాడు. ఈ విధంగా అనంతరము కృష్ణుడు ఆ యొక్క అర్జునుడు మయుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు కదా, జరిగింది వృత్తాంతం అంతా కూడా ధర్మరాజు గారికి నివేదన చేస్తారు. ధర్మరాజా, ఈ విధంగా మేము కాండవ వనాన్ని దహనం చేసేటప్పుడు ఈ మయాసురుణ్ణి కాపాడినాడు నీ తమ్ముడైనటువంటి అర్జునుడు. కాబట్టి ఈ మయాసురుడు అప్పుడు ఏమనంటే మీకు ఉపకారం చెయ్యాలి, ప్రత్యుపకారం చెయ్యాలని కోరుతున్నాడు. ఆ సమయం లోపల నీ తమ్ముడు ససమిరా అన్నాడు. నేను ఆ ఉపకారాన్ని ప్రత్యుపకారాన్ని తీసుకొని అన్నాడు. నా దగ్గరికి వచ్చినాడు ఆ మయాసురుడు. అప్పుడు నేనన్నాను, వీళ్ళ కొరకు ఈ పాండవుల కొరకు ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క సభా మండపాన్ని నిర్మాణం చేయవయ్యా అని చెప్పినాను. ఏ ధర్మరాజా అని చెప్తున్నాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు గారికి. ఈ విధంగా మయాసురుడికి యథాచితంగా పూజలను చేస్తారు. ఈ విధంగా ఆసనాన్ని ఇస్తారు, గౌరవిస్తారు. ఆ ధర్మరాజు గారితోని సత్కృతుడైతాడు. తర్వాత ఆ మయాసురుడు ధర్మరాజు గారిని సత్కరిస్తారు. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పూజా ద్రవ్యాలు ఉంటాయో అవన్నిట్లను కూడా తాను స్వీకరిస్తాడు ఆ యొక్క మయాసురుడు. భరత వంశ కులోత్పన్నుడైనటువంటి ఓ రాజా, ఈ విధంగా నేను దైత్యుడనైనటువంటి వాణ్ణి, నేను దానవుడైనటువంటి యొక్క మయాసురుడిని, నేను మీ పాండవుల కొరకు ఈ విధంగా మీ యొక్క కథలను అనేకంగా విన్నాను నేను అని అంటున్నాడు ఆ యొక్క మయాసురుడు. ఈ విధంగా నేను దైత్యుల యొక్క శిల్పి అయినటువంటి వాణ్ణి, స్వల్పకాలం లోపలనే నీకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి దాన్ని నేను నిర్మాణం చేసి ఇస్తానయ్యా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. పాండవుల కొరకు ఒక సభా మండపాన్ని నిర్మాణం చేయడానికి తాను ఉపక్రమించినాడు ఆ యొక్క మయాసురుడు. మహాభావు అయినటువంటి ఆ యొక్క మయుడు ఒక శుభదినం లోపల మంగళ స్నానాన్ని ఆచరణ చేసినాడు, పుణ్యావాచనం చేసినాడు. సహస్ర సంఖ్యాకమైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా పాయస విస్తృతమైనటువంటి భోజనం పెట్టించి అనేకమైనటువంటి వివిధమైనటువంటి దానాలను దానంగా ఇచ్చి తర్వాత ఆ సభా మండప నిర్మాణానికి కొరకు 10,000 ఆ గజాలంత దూరముగా ఆ 10,000 గజాల భూమిని కొలుచుకున్నాడట. ఈ విధంగా ఒక కిష్కు అంటే ఒక హస్త అని, ఈ విధంగా ఒక చేతంత పొడవు, ఈ విధంగా
అటువంటిది 10,000 అంత పొడవైనటువంటిది ఆ యొక్క భూమిని కొలుచుకున్నాడయ్యా ఆ యొక్క మయాసురుడు. ఈ విధంగా పశ్చిమంగా దక్షిణంగా అన్ని దిక్కులా దాన్ని సమతూలంగా కొలుచుకున్నాడు. కొలుచుకొని ఆ యొక్క సభా నిర్మాణానికి అన్ని కూడా గుర్తులు పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ ఏ గుర్తులు పెట్టుకోవాలో ఇప్పుడు ఇంజనీర్లు పెట్టుకుంటారు కదా, ఆ రకంగా అన్ని కూడా గుర్తులు పెట్టుకున్నాడు ఆ యొక్క మయాసురుడు. తాను ప్రారంభిస్తున్నాడు. ఈ విధంగా ఇంద్రప్రస్థం లోపల ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, ఇంద్రప్రస్థం లోపల శ్రీకృష్ణుడు పునః 2 సంవత్సరాల కాలము అక్కడనే వాసం చేసినాడు. ఇంద్రప్రస్థం లోపలే తిరిగి తాను ఆ ద్వారకాకు ప్రయాణం చేసినాడు. ఎప్పుడైతే ద్వారకాకు వెళ్ళినప్పుడు కృష్ణుడి యొక్క వియోగము పాండవులకు ఈ విధంగా దాన్ని పాండవులు అందరూ కూడా అనుకున్నారు కదా, కృష్ణుడి యొక్క వియోగాన్ని తట్టుకోలేరు, మళ్ళీ ఆ యొక్క కృష్ణ పరమాత్ముడితోనే వాళ్ళు వెళ్తున్నారయ్యా అని చెప్పినారు. ఇక్కడ మహాభారతం లోపల చెప్తున్నారు కదా, వైశంపాయనుల వారు జన్మేజయుడికి చెప్తున్నారు కదా, ఆ జనార్దనుడు కృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థం లోపల సుఖంగా వాసం చేసి తన తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి చూడాలి అనేటటువంటి ఆకాంక్ష కలిగింది. తాను ప్రయాణం చేస్తున్నాడయ్యా. జగద్బంధుడైనటువంటి వాడు, విశాల నేత్రుడైనటువంటి వాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు గారి యొక్క అనుమతిని పొంది తన మేనత్త అయినటువంటి ఆ యొక్క కుంతీదేవి యొక్క పాదాలకు నమస్కారం చేసి సాష్టాంగ ప్రణతి పూర్వకంగా నమస్కారం చేసి అక్కడికి వెళ్ళి తాను బయలుదేరుతున్నాడయ్యా ఆ యొక్క ద్వారకా పట్టణానికి. ఈ విధంగా ఆ మహాకీర్తివంతుడైనటువంటి ఆ యొక్క కేశవుడు ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు కుంతీదేవి ఆలింగనం చేసిందట ఆ కృష్ణ పరమాత్ముడిని. తన కృష్ణ పరమాత్ముడి యొక్క నెత్తిపైన ఆగ్రహణం చేసి తర్వాత తన చెల్లెల్ని కూడా సుభద్రాను ఒక్కసారి చూసినాడట కృష్ణ పరమాత్ముడు. ఋషికేశుడు మంజుల భాషిణి అయినటువంటి వాడు ఈ విధంగా తన చెల్లెలైనటువంటి సుభద్ర దగ్గరికి వెళ్ళి వాత్సల్యముతోని కళ్ళలో నుంచి నీళ్లు గారుతున్నాయి. ఈ విధంగా ఆ ఆత్మనీయమైనటువంటి యథార్థంగా హితకరమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి యుక్తాయుక్తమైనటువంటి మాటలను ఆడుతున్నాడయ్యా కృష్ణుడు. ఈ విధంగా తాను ఆ గజము ఏ విధంగానైతే నడుస్తుందో ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సుభద్ర వెళ్తున్నది, మధురంగా మాట్లాడుతున్నది. పునఃపునః స్వామికి నమస్కారం చేస్తున్నదట సుభద్ర. ఈ విధంగా జనార్దనుడు తన చెల్లెలైనటువంటి సుభద్రను అభినందనం చేసి తర్వాత అనుమతి తీసుకొని ద్రౌపది దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ దౌమ్యాచార్యుల వారిని కూడా సందర్శించి తర్వాత ఆ పురుష శ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు యథోచితంగా ఆ దౌమ్యాచార్యుల వారికి నమస్కారం చేసి ద్రౌపదిని గురించి సమాధానపూర్వకంగా మాటలను ఆడి ఈ విధంగా సుభద్రను మళ్ళీ ఆలింగనం చేసుకొని ధీమంతుడైనటువంటి వాడు, స్వతంత్రుడైనటువంటి వాడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అర్జునుడితోని తన సోదరులతోని అక్కడికి వెళ్ళి బయలుదేరినాడయ్యా. ఎదుపుంగవుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా వెళ్తుండేటప్పుడు ఆ యొక్క ఇంద్రుడే వెళ్తున్నాడా అన్నట్టుగా ఉంది. పాండవులందరూ కూడా ఆయనతో వెళ్తున్నారయ్యా. గరుడధ్వజుడైనటువంటి వాడు ప్రయాణ కాలం లోపల ఏమేమైతే ఆచరణ చేయాలో యోగ్యమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరణ చేసినాడు. స్నానం చేసినాడు, శుచి అయినాడు, అలంకృతుడైనాడు. దేవతలకు, బ్రాహ్మణులకు అందరికీ కూడా పూజలు చేసినాడు ఆ యొక్క
తర్వాత కమల లోచనుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు పుష్పమాలను ధారణ చేసి గంధములతోని వివిధమైనటువంటి హోమ ద్రవ్యాలతోని ఈ విధంగా తాను నమస్కారాలను స్వీకరించి చిన్నవాళ్లతోని నమస్కారాలు స్వీకరించి పెద్దవాళ్లకు నమస్కారాలను చేసి తర్వాత కృష్ణ పరమాత్ముడు యోగ్యమైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా స్వస్తి వాచనము చేసి వాళ్లకు దది పాయస మొదలైనటువంటివి అన్ని కూడా ఇచ్చి వాళ్లకు భోజనాలు పెట్టించి వాళ్ళ చేత అక్షతలను తీసుకొని వాళ్ళందరికీ కూడా ధనాన్ని దానమిచ్చి వాళ్లకు ప్రదక్షిణ చేసి అక్కడికెళ్ళి తాను ప్రయాణం చేస్తున్నాడయ్యా. అనంతరం వేద పారంగతుడైనటువంటి బ్రాహ్మణులతోని మంగళవాచనం స్వస్తివాచనం అయింది. పుండరీకాక్షుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు ఆ గరుడధ్వజుడైనటువంటి వాడు శీఘ్రంగా సంచారం చేసేటటువంటి ఆ యొక్క గద చక్రము ఆసి శాంగ మొదలైనటువంటి ఆయుధాలతోని శైబ్య సుగ్రీవ మొదలైనటువంటి అశ్వాలతోని సువర్ణమయమైనటువంటి ఆ యొక్క తన రథము లోపల ఎక్కినాడయ్యా. శుభ నక్షత్రం లోపల, శుభతిథి లోపల, శుభముహూర్తం లోపల, శుభ గుణాలు ఉండేటటువంటి లగ్నం లోపల ఆ ఇంద్రప్రస్థము నుండి తాను బయలుదేరుతున్నాడయ్యా ద్వారకాకు కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా ఆ రాజైనటువంటి యుధిష్ఠిరుడు కృష్ణుడు ఎప్పుడైతే రథాన్ని ఎక్కిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్ముడి యొక్క సారథి అయినటువంటి దారుకుడు ఆ యొక్క రథం పగ్గాలు పట్టుకున్నాడు. ఆ రథాలు పగ్గాలు పట్టుకోగానే రాజైనటువంటి యొక్క ధర్మరాజు గారు ఒక్కసారి ఆ కృష్ణుడి యొక్క రథాలను ఎక్కి ఆ దారుకుడిని పక్కన పెట్టి ఆ రథాల యొక్క తాడును ధర్మరాజు గారు పట్టుకొని కూర్చున్నారట. ఈ విధంగా తానే పట్టుకున్నారు ధర్మరాజు గారు. అనంతరం అర్జునుడు రథాన్ని ఎక్కినాడు. సువర్ణమయమైనటువంటి ఆ దండం ఉండేటటువంటిది, తర్వాత తెల్లనైనటువంటి చామరాలను వ్యజనాలను ప్రదక్షిణాకారంగా తర్వాత ఆ కృష్ణుడి తలపైన ఈ విధంగా పట్టుకున్నారయ్యా. ఈ విధంగా అనంతరం ఆ పరాక్రమశాలి అయినటువంటి ఆ యొక్క ఆ భీమసేనుల వారు ఆ రథాన్ని ఎక్కినారట. రథాన్ని ఎక్కి తాను ఏం చేస్తున్నారనంటే 100 సలాకాలతో ఉండేటటువంటి కూడినటువంటి దివ్య మాలలతో అలంకారమైనటువంటి వైడూర్యాలతో మణులతో అలంకారమైనటువంటిది ఈ విధంగా దండంలాగా ఉండేటటువంటిది ఆ యొక్క ఛత్రాన్ని, పెద్దదైనటువంటి ఛత్రం, ఆ ఛత్రాన్ని పట్టుకున్నాడట భీమసేనుల వారు. ఈ విధంగా కృష్ణుడి యొక్క శిరస్సు పైన ఛత్రం ఉంది, ఆ ఛత్రాన్ని పట్టుకున్నాడు భీమసేనుల వారు. ఈ విధంగా అనంతరం నకుల సహదేవులు శీఘ్రంగా రథాన్ని ఎక్కినారు. శ్వేతవర్ణంతో ఉండేటటువంటి ఆ చామర వ్యజనాలను కృష్ణ పరమాత్ముడికి వీస్తూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతం ఇది. ఈ విధంగా ఆ పరవీరుల అందరినీ కూడా సంహారకుడైనటువంటి ఆ యొక్క కేశవుడు సహోదరులతో అందరితో సేవితుడై ఈ విధంగా ప్రియ శిష్యులతో కూడి గురువులాగా శోభాయమానంగా కనిపిస్తున్నాడు అక్కడ. అనంతరం బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి ఆ యొక్క దౌమ్యాచార్యుల వారు, ఆ వృద్ధులైనటువంటి వాళ్ళు అందరితో తాను సేవితుడై సుభద్ర కొడుకైనటువంటి అభిమన్యుడిని తన రథం లోపల కూర్చుండబెట్టుకున్నాడట. అభిమన్యుడిని రథం లోపల కూర్చుండబెట్టుకొని తాను తీసుకొని వెళ్తున్నాడయ్యా. యుధిష్ఠిరుడు తాను నమస్కారాన్ని స్వీకరించి తర్వాత అనంతరం ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళి యథోచితంగా ఒక అర్ధ యోజనమంత దూరంగా ముందరికి సాగిన తర్వాత అప్పుడు అంటున్నాడు కదా, ఏ యుధిష్ఠిరా మీరు దిగండి, మీరు వెళ్ళండిగా, నేను వెళ్తాను, ద్వారకాకు వెళ్తాను.
మీరు వెళ్ళండి నాయన అనగానే ఆ యుధిష్ఠ గోవిందుడు ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు ఆ ధర్మరాజు గారి యొక్క పాదాలకు నమస్కారం చేశాడట. ఈ విధంగా కృష్ణుడు తననే వెంబడిస్తున్నాడు అని అనుకున్నారు. ఈ విధంగా ఆ యొక్క ద్వారకా పట్టణంకు వెళ్తున్నది. అయ్యో కృష్ణుడు కనిపిస్తాడా 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 అని ఇలాగే చూస్తూ ఉన్నారు. ఆ ఒక్కసారి ఆ రథం మాయమైపోయింది, వెళ్ళిపోయింది అది. ఈ విధంగా అయ్యో ఇంకా కృష్ణుడు లేడే అని ఈ విధంగా విరహముతోని వచ్చేస్తున్నారు. ఈ విధంగా కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు లేడే, మనసు లోపల దుఃఖం కలుగుతున్నది, అంతర్ధానమై వెళ్ళిపోయాడే అని ఈ విధంగా వాళ్ళందరూ కూడా పట్టణం లోపల ప్రవేశించారయ్యా. ఆ ఇంద్రప్రస్థం లోపల ఈ విధంగా భక్త్యాదులు అందరూ కూడా గుణాలతోని ఆ స్వామిని కొண்டாడుతున్నారు. ఓ భరత శ్రేష్ఠ వినవయ్యా, జన్మేజయుడికి చెప్తున్నాడు కదా, ఆ పురుష వ్యాఘ్రుడైనటువంటి ఆ యొక్క ధర్మరాజు గారు తన అన్ని గుణాలతోని సుహృజ్జనులందరినీ కూడా తన తమ్ముళ్ళందరినీ కూడా పంపించి ఆ ద్రౌపదితోని సంతోషంతోని అక్కడ కాలం గడిపినాడయ్యా. ధర్మరాజు గారు ద్రౌపదితోని కాలాన్ని గడిపినాడు. తమ్ముళ్ళందరినీ కూడా పంపించి కృష్ణ పరమాత్ముడు కూడా తాను తన రథంలో కూర్చొని ద్వారకా పట్టణానికి వెళ్ళిపోయినాడు. ద్వారకా పట్టణం లోపల తాను ప్రవేశించినాడు. ఈ విధంగా దేవకీసుతుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా తన దారకుడు అయినటువంటి వాడు ఈ విధంగా అక్కడ ద్వారకా ప్రవేశించగానే యదుశ్రేష్ఠుడైనటువంటి ఆ యొక్క ఉగ్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు పూజలు చేసినాడు. కమల నయనుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు, కృష్ణుడు ఆవుకుడు తన తండ్రి అయినటువంటి ఆ వసుదేవుణ్ణి, కీర్తిశాలి అయినటువంటి తన తల్లి ఆ దేవకిని, తన అన్న అయినటువంటి బలరాముణ్ణి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి తాను ద్వారకా లోపలనే ఉన్నాడయ్యా ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. ఆ జనార్దనుడు ప్రద్యుమ్న, సాంబ, నిషట, చారుదేష్ణ, గద, నిషట, భాను మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకొని వాళ్ళ అనుమతిని పొంది తాను రుక్మిణి యొక్క ఆ యొక్క భవనానికి వెళ్ళిపోయినాడయ్యా. అనంతపూర్ణంగా అక్కడ వాసం చేస్తున్నాడయ్యా కృష్ణ పరమాత్ముడు అని విధంగా చెప్పిన తర్వాత వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఓ రాజా వినవయ్యా, ఆ దైత్యాధిపతి అయినటువంటి ఆ యొక్క మయుడు ఆ సందర్భం లోపల ధర్మరాజు గారి కొరకని శాస్త్రోక్త రీతిగా ఒక సభా మంటపాన్ని నిర్మాణం చేస్తున్నాడయ్యా. జయశీలుడైనటువంటి వాడు ఆ కుంతీపుత్రుడైనటువంటి ఆ అర్జునుడి కొరకు ఆ మయుడు ఆ అర్జునుడితో మాట్లాడుతున్నాడు. ఓ పార్థ, నేను నీ యొక్క అనుమతిని తీసుకొని ఇక్కడికెళ్ళి నేను బయలుదేరుతున్నాను. ఈ విధంగా 3 లోకాల లోపల ప్రఖ్యాతమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది, ఇంపైనటువంటిది, సొగసైనటువంటిది, దివ్యమైనటువంటిది యొక్క సభా మంటపాన్ని నేను మీ కొరకు, నేను పాండవుల కొరకు నేను నిర్మాణం చేసేస్తానయ్యా అని ఇక్కడ వాగ్దానం చేసి తాను బయలుదేరినాడయ్యా. ఈ విధంగా కైలాస పర్వతం లోపల ఉత్తర దిక్కుకు వెళ్ళి అక్కడి నుండి మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళి బిందు సరోవరం దగ్గర తర్వాత ఆ దానవులు యాగం చేస్తున్నారు కదా, అక్కడ సువర్ణమయమైనటువంటి మణిమయమైనటువంటి ఆ యొక్క పాత్రలు అవన్నితో కూడా నిర్మాణం చేసినాడు ఒక కాలం లోపల. ఆ బిందు సరోవర సమీపం లోపల అవన్నీ కూడా అక్కడ పెట్టినాడు ఆయన. ఈ విధంగా అవన్నీ కూడా ఆ దానవేంద్రుడైనటువంటి వృషపర్వ మహారాజు గారి యొక్క సభ లోపల దాన్ని నిర్మాణం చేసి పెట్టినాడయ్యా ఆ యొక్క ఆ మయుడే. కాబట్టి అవన్నిట్లను కూడా నేను తీసుకొని వస్తానని వెళ్ళినాడు. ఈ విధంగా ఆ పాండవుల కొరకు ధర్మరాజు గారి మనస్సుకు వచ్చినట్టుగా సంతోషపెట్టేలాగా సర్వరత్నాలతో విభీషితుడైనటువంటి ఆ యొక్క సభా మంటపాన్ని నిర్మాణం చేస్తానని అన్నాడు. ఈ విధంగా
పూర్వము యువనాశు అనేటువంటి ఆ యొక్క మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి ముచుకుందుడు యుద్ధము లోపల శత్రువులను సంహారం చేసి తన శ్రేష్టమైనటువంటి గదను ఆ బిందు సరోవర సమీపం లోపల పెట్టినాడయ్యా. కాబట్టి ఆ గదను ఆ బిందు సరోవరం దగ్గర అది అలంకృతమైంది. అది ఎలా ఉంది అంటే బహు భారముతో ఉంది. అది బంగారుదై ఉంది ఆ యొక్క గద. ఈ విధంగా ఆ శత్రువులను సంహారం చేసేటటువంటి బహుభారమైనటువంటి ఆ గద అది ఎవరి వల్ల కూడా ఎత్తడానికి అశక్యమైనటువంటిది. ఈ విధంగా అది దృఢమైనటువంటిది, శత్రువులను సంహారం చేసేటటువంటిది. ఈ విధంగా 100 మణలంత భారం కలిగినటువంటిది అయ్యా. దాన్ని నేను భీమసేనుల వారికి తెచ్చిస్తానని అక్కడికి వెళ్తున్నాడు. ఈ విధంగా ఆ గాంధీవ ధనస్సున నేను అర్జునుడికి ఇచ్చాను. ఈ గదను ఈ భీమసేనుల వారికి ఇస్తానని వెళ్తున్నాడయ్యా. ఈ విధంగా ఆ వరుణుడి దగ్గర ఉండేటటువంటి దేవదత్త అనేటువంటి ఒక శంఖం ఉంది. ఆ శంఖము మహా అద్భుతమైనటువంటిది. కాబట్టి ఆ శంఖాన్ని తెచ్చిస్తాను నేను అర్జునుడికి అని అన్నాడు. ఈ విధంగా అక్కడికి వెళ్తున్నాడయ్యా. వైశంపాయనుల వారు చెప్పినారు అర్జునుడి గురించి ఈ విధంగా అంటున్నాడు కదా. ఆ అసుర దానవుడైనటువంటి ఆ యొక్క మయుడు కైలాస పర్వతం ఉత్తర భాగం లోపల ఈశాన్య భాగం దిక్కు వెళ్ళి అక్కడ మైనాకిని పర్వతం దగ్గర వెళ్ళినాడయ్యా. మైనాకిని పర్వతం దగ్గర సువర్ణమయమైనటువంటి శృంగాలతో కొమ్ములతో ఉండేటటువంటి మణిమయమైనటువంటి అక్కడ బహు పూజలు అందుకున్నటువంటిది. తర్వాత అక్కడ బిందు సరోవరం లోపల ఆ బిందు సరోవర సమీపం లోపలనే భగీరథ రాజు తాను భాగీరథిని ప్రత్యక్షం చేసుకొని కొన్ని 1000 సంవత్సరాలు తాను అక్కడ పూజ చేసినాడట. అక్కడ భాగీరథినే ప్రత్యక్షం చేసుకొని బిందు సరోవరం లోపల అక్కడ వెళ్ళినాడయ్యా. ఆ మయుడు వెళ్ళి అక్కడ సర్వజీవుల బిందు సరోవరం లోపలనే సర్వజీవులకు స్వామి అయినటువంటి వాడు మహాత్ముడైనటువంటి ఆ యొక్క నారాయణుడు అక్కడ ప్రధానమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు. అక్కడ యూపస్తంభాలకు అక్కడ మణిమయమైనటువంటిది, తర్వాత పవిత్రమైనటువంటి వృక్షాలు అన్ని కూడా అక్కడ ఉన్నాయి. సువర్ణమయమైనటువంటి కాంతియుక్తమైనటువంటిదై ఉన్నది. అది పూర్ణ దృష్టితో ఉన్నది అని అనుకున్నాడు. ఏదో ప్రతిపాద్యుడైనటువంటి ఆ యొక్క స్వామి, సర్వజీవులకు స్వామి అయినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క నారాయణుడే యొక్క లోకాలను అన్నిట్లను కూడా సృష్టి చేసినటువంటి వాడు వాడే. కాబట్టి ఈ జీవులందరినీ కూడా సహస్ర సంఖ్యాకమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఉపాసన చేయిస్తున్నాడు వాడే. కాబట్టి ఈ విధంగా సహస్ర చతుర్యుగములో గడిచిన తర్వాత నరనారాయణులు, బ్రహ్మదేవుడు, యమ, రుద్రులు వాళ్ళందరూ కూడా అక్కడ చేరినారయ్యా. వాసుదేవుడు, నారాయణుడు, శిష్టులు ఆచార ప్రకారంగా అక్కడ సతతంగా అనేకమైనటువంటి సంవత్సరాల కాలం అక్కడ ఆ సత్రయాగం అనేటువంటిది నడిచిందయ్యా అని చెప్తున్నారు ఆ యొక్క వైశంపాయనుడు ఆ యొక్క జన్మేజయుడికి. అక్కడ అనేకమైనటువంటి యూపాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రకాశమానమైనటువంటి సువర్ణమయమైనటువంటి మాలలున్నాయి, అలంకృతమైనటువంటిది వాద్యాలున్నాయి. తర్వాత ఆ సత్రం లోపల జనార్దనుడు సహస్ర అద్భుతమైనటువంటిది, ఒక అద్భుతం అంటే 10 కోటి సంఖ్యాకాహ అని చెప్పినారు. ఈ విధంగా సహస్ర అద్భుతమైనటువంటి నాణ్యాలను బ్రాహ్మణులకు దానం చేసినారట. ఈ విధంగా ఆ యొక్క వాసుదేవుడు ఈ విధంగా భారత వినవయ్యా, మయుడు అక్కడికి వెళ్ళినాడయ్యా. వెళ్ళి అక్కడ గదను తీసుకున్నాడు, అక్కడ శంఖాన్ని తీసుకున్నాడు. ఈ విధంగా ఆ పర్వతము సుందరమైనటువంటిది, శుభ్రమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఈ విధంగా అక్కడ శిలలను తీసుకున్నాడు. ఈ విధంగా ఆ వృషపర్వ మహారాజు గారి యొక్క సభ లోపల స్ఫటికమయమైనటువంటి సభను నిర్మాణం చేసేటటువంటి సమయం లోపల హోమద్రవ్య
ద్రవ్యాలను ఏమేమైతే వాడినాడో, ఆ సభా నిర్మాణానికి ద్రవ్యాలను ఏం వాడినాడో ఆ ద్రవ్యాలను అన్నిట్లను కూడా తన కింకర్లకు చెప్పారట. ఆ కింకర్లు రాక్షసులు ఎంతమంది అంటే 10,000 మంది అట. వాళ్ళు ఆ 10,000 మందికి తాను చెప్పాడు కదా, మయుడు ఆజ్ఞాపించాడు, ఒరే ఏ కింకరుల్లారా, మీరు ఇవన్నీ కూడా అక్కడికి ఆ ఇంద్రప్రస్థం దగ్గరికి తీసుకొని రావాలి, కాండవనం దగ్గరికి తీసుకొని రావాలి అని చెప్పాడు ఆ యొక్క మయుడు. అత్యద్భుతమైనటువంటిది. ఈ విధంగా ఆ ధర్మరాజు గారి కొరకని మనం అక్కడ ఆ ముల్లోకాల లోపల ప్రఖ్యాతమైనటువంటిది, అసదృశమైనటువంటిది, అక్కడ నిర్మలమైనటువంటి ఆ సభను మనం నిర్మాణం చేయాలని అన్నారు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి యొక్క గదను, శ్రేష్టమైనటువంటి యొక్క దేవదత్త అనేటువంటి యొక్క శంఖమును ఇది అర్జునుడికి ఇవ్వాలి. ఈ గదను భీమసేన దేవుడికి, ఈ శంఖాన్ని అర్జునుడికి ఇవ్వాలి అని యొక్క శంఖ నాదము చేస్తే మనుషులు ప్రాణులు అందరూ కూడా వణికిపోతారయ్యా, ఈ దేవదత్తం అనేటువంటి శంఖము అని ఈ విధంగా చెప్తున్నాడు ఆ యొక్క మయుడు. ఆ దానవ శిల్పి అయినటువంటి ఆ యొక్క మయుడు స్వల్పకాలం లోపలనే కొంచెం విశ్రాంతి తీసుకొని కొంచెం ఆలోచన చేసినాడు. మహాత్ముడైనటువంటి పాండవుల కొరకు తాను సభా మండపాన్ని నిర్మాణం చేయడానికి ఉపక్రమిస్తున్నాడయ్యా. మహాత్ముడైనటువంటి కృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ, పాండవుల యొక్క అభిప్రాయం, వాళ్ళకు అనుగుణంగా బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి సహస్ర సంఖ్యాక అయినటువంటి బ్రాహ్మణులందరూ కూడా భోజనాలను చేయించి వాళ్ళను తృప్తిపరిచి, తర్వాత అన్ని ఋతువులలో వాళ్లకు ఏ ఆ పూలు దొరుకుతాయో ఆ పూలను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆనందపెట్టి సంతోషపెట్టి తర్వాత సభా మండపాన్ని తాను నిర్మాణం చేస్తున్నాడయ్యా. ఏ మహారాజా వినవయ్యా అంటున్నాడు వైశంపాయనుల వారు. సువర్ణమయమైనటువంటి వృక్షాలు ఈ విధంగా ఆ సభ లోపల తాను తీసుకొని వచ్చినారయ్యా. ఈ విధంగా ఒక 10,000 సంఖ్యాకమైనటువంటి పరిమాణమైనటువంటి ఆ యొక్క వృక్షాలను తీసుకొని వచ్చినారట. ఈ విధంగా వంధి ప్రభతో ఉండేటటువంటిది, తర్వాత సూర్యుడి ప్రభ, ఆ చంద్రుడి యొక్క కాంతిలాగా దివ్యమైనటువంటి విచిత్రమైనటువంటి ఆ యొక్క కాంతిలాగా ఉండేటటువంటిది దాన్ని నిర్మాణం చేస్తున్నాడయ్యా. ఆ యొక్క సూర్యుడి యొక్క కాంతే ఉందా, చంద్రుడి యొక్క చల్లదనమే ఉందా ఇక్కడ అన్నట్టుగా ఉంది ఆ యొక్క సభామంటపంతా. ఈ విధంగా మేఘాలంతా కూడా ఈ విధంగా కాంతియుక్తమై అంతరిక్షాల వరకు అది వ్యాపించేటట్టుగా ఉంది. విస్తారంగా శుభ్రమైనటువంటి మధురమైనటువంటి పాప హారకమైనటువంటిది, ఈ విధంగా పాప పరిహారకమైనటువంటిది. ఈ విధంగా శ్రమ దాని లోపల ఏమి కూడా శ్రమ ఉండదు, శ్రమ పరిహారం అయిపోతుంది. ఈ విధంగా ఆ దానవ శిల్పి అయినటువంటి మయుడు దాన్ని నిర్మాణం చేసినాడయ్యా ఆ యొక్క సభను. ఉత్తమమైనటువంటి ద్రవ్యాలను తీసుకొచ్చినాడు, ఉత్తమమైనటువంటి బహురత్నాలను, తర్వాత బహుధనాన్ని, తర్వాత దానికి నిర్మాణం కొరకు తాను వెచ్చించినాడయ్యా. మణిమయమైనటువంటి ప్రాకారాలు దానికి చుట్టుగా, తర్వాత ఈ విధంగా అక్కడ అది ఎలా ఉంది అని అంటే ఒక ధనస్సు ఆకారం లాగా అది ఒక ప్రవేశ ద్వారం ఉందయ్యా అని చెప్పినారు. ఈ విధంగా దేవతలు వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కదా, ఇది సుధర్మ సభనా అని అనుకుంటున్నారట, ఇది బ్రహ్మదేవుడి యొక్క వైజంతి సభనా అని ఈ విధంగా అనుకుంటున్నారు. అసదృశమైనటువంటి యొక్క మయుడు దాన్ని నిర్మాణం చేసినాడయ్యా. మయుడి ఆదేశం ప్రకారంగా ఆ యొక్క కింకరులు అందరూ కూడా 8,000 ఆ యొక్క 10,000 మంది రాక్షసులు అందరూ కూడా ఈ విధంగా తాను దానికన్నీ కూడా దాన్ని రక్షణ చేయడానికి కొరకన్ని వాళ్ళు నిలబడినారయ్యా. ఆ కింకరులందరూ కూడా ఎలా ఉన్నారంటే మహాదేహం కలిగినటువంటి వాళ్ళు, మహాబలం కలిగినటువంటి వాళ్ళు, ఘోరమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు, ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత నల్లనైనటువంటి ఆ యొక్క దేహం కలిగినటువంటి వాళ్ళు, ఈ విధంగా తెల్లనైనటువంటి చెవులు కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా 10,000 మంది అక్కడ కింకరులు ఉన్నారయ్యా. బలాఢ్యులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా
అంతరిక్షం లోపల కూడా వాళ్ళు చలిస్తారు. అంతరిక్షం లోపల కూడా చలించేటటువంటి సామర్థ్యము ఆ యొక్క కింకరులకు ఉంది. అటువంటి కింకరులను పెట్టుకున్నాడు మయుడు. ఈ విధంగా ఆ సభ లోపల మయుడు వైడూర్యమయమైనటువంటి పాత్రలను, తర్వాత మణిమయమైనటువంటి ఆ యొక్క నాళలను అన్నిట్లను కూడా, తర్వాత శుభ్రమైనటువంటి పద్మాలను, అసదృశమైనటువంటి సరోవరాలను దాంట్లో నిర్మాణం చేసినాడయ్యా. ఈ విధంగా ఆ సరోవరాలు ఏ విధంగా ఉన్నాయంటే పద్మ గంధములాగా వస్తున్నాయి. అనేకమైనటువంటి పక్షులు అక్కడ ఉన్నాయి. ఆ పక్షులు అవి కూతలు పెడితే మంచి ఇంపైనటువంటి ఆ యొక్క ధ్వని వస్తుంది. ఈ విధంగా ఆ కమల నయనుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క కోరిక మేరకు దాన్ని నిర్మాణం చేసినాడయ్యా. జల ప్రాణులైనటువంటి వాళ్ళు, మత్స్య కూర్మ మొదలైనటువంటి ప్రాణులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆ సరోవరం లోపల నీరన్నీ కూడా సుఖస్పర్శ, దాన్ని ఆ నీళ్లను ముట్టుకుంటే సుఖం కలుగుతుందట. ఈ విధంగా కాలుష్య రహితం, అక్కడ కాలుష్యం లేదు. ఈ విధంగా ఆ యొక్క అన్ని ఋతువుల లోపల సేవ్యమానమైనటువంటిదై అక్కడ ఉంది అని ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా పవిత్రమైనటువంటిది. ఈ విధంగా అది ముత్యాల యొక్క బిందువుల యొక్క నీళ్లు ఏ విధంగానైతే పడతాయో ఆ విధంగా అక్కడ ఉన్నాయి నాయన. ఆ సరోవరం యొక్క తీరమంతా కూడా మణిమయమైనటువంటి శిలలతోని అది ఉంది నాయన అని చెప్పినారు. సరోవర కింది భాగం లోపల పూర్ణంగా మణులతోని పొదిగినటువంటిదయ్యా అని చెప్పినారు. ఈ విధంగా రాజా ఆ సరోవరాన్ని చూస్తే కొంతమంది ఇది సరోవరం కాదు అని దాంట్లో పడతారు. ఈ విధంగా అక్కడ ఆ సరోవరం చుట్టూ పుష్పభరితమైనటువంటి నానా విధమైనటువంటిది శీతలంగా ఉండేటటువంటి ఆ యొక్క చెట్లున్నాయి. అక్కడ మనోహరమైనటువంటి మహావృక్షాలున్నాయి. రమణీయంగా ఆహ్లాదకరంగా శీతంగా గాలి వస్తుంది నాయన. చాలా ఎండ లోపల శీతంగా గాలి వస్తే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా అక్కడ చెట్లు ఆ విధంగా ఉన్నాయి. ఆ యొక్క అడవి అలా ఉంది. సుగంధమైనటువంటి సరోవరాలు, తర్వాత హంసపక్షులు, తర్వాత చక్రవాక మొదలైనటువంటి పక్షులన్నీ కూడా అక్కడ ధ్వనులను చేస్తున్నాయి. ఈ విధంగా ఆ యొక్క వాయువు నీళ్ల లోపల గాలి వీస్తున్నదయ్యా. తర్వాత ఆ యొక్క పుష్పాల యొక్క సౌరభం, పుష్పాల యొక్క వాసన, ఆ వాసన వస్తుంటే ఒక యోజనం వరకు ఆ యొక్క పుష్పాల వాసన వస్తున్నదట. దాన్నంతా కూడా పాండవుల సేవా కొరకు మయుడు దాన్ని నిర్మాణం చేసి ఇచ్చినాడయ్యా. ఈ విధంగా మయుడు ఎన్ని రోజుల వరకు చేసినాడు ఇదంతా అంటే తాను 14 నెలల వరకు కష్టపడి ఈ అత్యద్భుతమైనటువంటి యొక్క సభా మండపాన్ని నిర్మాణం చేసి ధర్మరాజు గారికి నివేదన చేసినాడయ్యా అని చెప్తున్నారు. ఇది శ్రీమన్మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం సభాపర్వణి తృతీయోధ్యాయః మంత్రపర్వణి తృతీయోధ్యాయః శ్రీకృష్ణార్పణమస్తు అనేన భావేత్ పుణ్యం అవా